బిగ్ బాస్ తెలుగు షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ద్వారా భారతదేశ వ్యాప్తంగా కూడా పాపులర్ అయింది. తెలుగులో విపరీతమైన టీఆర్పీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ 7 సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే 7 సీజన్స్ ని పూర్తి చేసుకుని ప్రస్తుతం 8వ సీజన్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సీజన్ లో సుడిగాలి సుధీర్ రాబోతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో రచ్చ సాగింది. విపరీతమైన టీఆర్పీ కూడా వచ్చింది. ఇదే ఊపులో బిగ్ బాస్ టీం నిర్వాహకులు ఓటీటీ 2వ సీజన్ను ప్రారంభించబోతున్నారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఫిబ్రవరి నెల నుంచే ఓటీటీ స్టార్ట్ అవుతుందని ప్రచారం కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఓటీటీ సీజన్ రద్దయిపోయింది. ఇందులో కొన్ని వచ్చే కంటెస్టెంట్స్ కూడా ఫైనల్ అయినట్లు టాక్ నడిచింది. గత సీజన్లో పాల్గొన్న బోలే, తెలుగులో ఓ 2-3 సినిమాలో హీరోయిన్ గా నటించిన రీచా పనయ్యను తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ బిగ్ బాస్ తెలుగు ఓటీటీ 2వ సీజన్ ఓ ఊసే లేకుండా పోవడంతో అంత ఆశలు వదిలేసుకున్నారు. చాలా రోజులుగా ఓటీటీ సీజన్ వస్తుందని అంతా అనుకున్నారు, కానీ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు సీజన్ 8 త్వరగా స్టార్ట్ కాబోతుంది. ఇందులో సుడిగాలి సుధీర్ కంటెస్టెంట్ గా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. కొత్త సీజన్లో ఎక్కువగా స్టార్ సెలబ్రిటీస్ ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో సుడిగాలి సుధీర్ లాంటి స్టార్ కమెడియన్ ఉంటే ఖచ్చితంగా షో సూపర్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే అతనికి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశారట. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఎవరికి ఇవ్వనంత పారితోషికాన్ని సుధీర్కి ఇస్తున్నారని టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక స్టార్ పాల వచ్చే ప్రోగ్రామ్స్ లో కమెడియన్ గా అలాగే యాంకర్ గా కూడా అవకాశాలు ఇచ్చేలా ఆఫర్ ఇచ్చారట. జబర్దస్త్ ద్వారా తన కామెడీని పంచుతూ పాపులర్ అయిన సుధీర్ తర్వాత పలు రకాల ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేస్తూనే సినిమాలో కూడా హీరోగా చేశారు. గతంలోనే కొన్ని సీజన్స్ లో సుధీర్ హౌస్ లోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అతను రాలేకపోయారు. కానీ సీజన్ 8లో మాత్రం సుడిగాలి సుధీర్ ఉండేలా బిగ్ బాస్ టీం గట్టిగా ప్రయత్నం చేస్తుంది. మరి సుధీర్ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఇక ఈ సీజన్ జూన్ లేదా జూలైలో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.